not one way. Prakash Raj Garu, you have to learn your lessons. Frankly, fun for you. It's not fun for us. When it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you say your word. Don't make a mockery out of our sentiments. ప్రకాష్ రాజ్ ప్రముఖ సినీ నటుడు. ఈయన వివాదాలకి మారిపోయారు. ఈయన ఎవరితో అయినా సరే వివాదాలు పెట్టుకుంటానని ఆయన సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి కూడా పేరుంది. ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్తో వివాదం పెట్టుకున్నారు. అసలు సంబంధం లేనటువంటి విషయం. అసలు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కానీ ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక విషయాలతో కానీ ఎప్పుడు కూడా కనెక్టివిటీ లేనటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇలాగ వివాదాలకు వచ్చాడు అనేది ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు దీంట్లో యానిమల్ ఫ్యాక్ట్ ఉంది అని చెప్పేసి మనకి వివాదం వచ్చింది. ఈ వివాదం వచ్చిన తర్వాత మరి ఇక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, ఇది హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అంశం, దీని మీద కూలకృషంగా విచారణ జరపాలి అని చెప్పేసి ఆయన కోరారు. కోరటంలో తప్పులేదు. అయితే దీనికి ప్రకాష్ రాజ్ స్పందించి, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మీరే విచారణ జరిపించవచ్చు కదా, అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, కేంద్రానికి ఎందుకు మీరు అప్పీల్ చేస్తారు, కేంద్రాన్ని ఎందుకు లాగుతారు, అసలే ఇది చాలా సున్నితమైన అంశం అనేటువంటి భావనలో ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఒక హిందుత్వవాదాన్ని ఈయన ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి సంబంధించి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన కోరారు. ఇది కోరటంలో ఆయనకు ఎటువంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు హిందువులకు ఉండేటువంటి భావాన్ని ఆయన చెప్పారే తప్ప అటు మిగతా మతాలను కానీ ఏమి విమర్శించాల. బేసిక్గా ప్రకాష్ రాజ్ వచ్చేప్పటికి ఆయనకి హిందుత్వవాదం నచ్చదు. ముఖ్యంగా బీజేపీ అంటే నచ్చదు. బీజేపీకి అంటే ఒంటి కాలతో లేస్తాడు ఆయన. మోడీ అంటే పడదు. ఇప్పుడు బేసికల్గా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు కూటమిలో ఉన్నాయి. ఈ కూటమిలో ఉండేటప్పటికి తన అక్కసంతా కూడా పవన్ కళ్యాణ్ మీద చూపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ వివాదం ఎలా వెళుతోంది అంటే ఇది తీవ్ర స్థాయికి వెళుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాట, లేదా పవన్ కళ్యాణ్ని కావాలని రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఒక సందేహం కూడా వస్తుంది. ఇప్పుడు నేపాల్లో షూటింగ్లో ఉన్నారు ప్రకాష్ రాజ్. ఆయన ఈ వివాదం జరుగుతున్నప్పుడు ఇందులో కార్తీ కూడా వచ్చారు. కార్తీ సత్యం సుందరం అనేటువంటి సినిమా విషయంలో ఆయన యాంకర్ మాటికి లడ్డు కావాలా బాబు అని చెప్పి రెచ్చగొట్టేటప్పటికి అది చాలా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది కార్తీకి. ఇది చాలా సున్నితమైన అంశం, దీనిపై నేను మాట్లాడకూడదు అని చెప్పి అనేటప్పటికీ అందరూ నవ్వారు. ఇది యాక్చువల్గా ఒక కామెడీ కింద మారింది. దీన్ని మరి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, లడ్డు విషయాన్ని మీరు కామెడీ చేయొద్దు అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చేప్పటికి కార్తీక్ కూడా దానికి వెంటనే ప్రతిస్పందించారు. నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి ప్రతిస్పందించిన పవన్ కళ్యాణ్ కూడా, మీ మనసు నాకు తెలుసు, మీ మనోభావాన్ని అర్థం చేసుకున్నాను, ఆ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకున్నానని చెప్పి ఆయన కూడా వివరణ ఇచ్చారు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి వివాదం. దాంతో మళ్ళీ ప్రకాష్ రాజు దూరి మీరు అడిగి క్షమాపణ చెప్పించుకుంటారా అని చెప్పేసి ఆయన మరొక ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్స్ వేదికగా. అయితే అసలు ఎందుకు ఇలాగా ప్రతి దానికి ఇన్వాల్వ్ అవుతున్నాడు అని ఆలోచించుకుంటే అంతర్గత వైరమైనా ఉందా అంటే ఏమీ లేదు. 2 సంవత్సరాల క్రితం మా ఎలక్షన్స్ కనుక చూసుకుంటే, మా ఎలక్షన్స్లో మెగా ఫ్యామిలీయే యాక్చువల్గా అన్నదండలుగా నిలబడింది ప్రకాష్ రాజ్కి. ప్రకాష్ రాజ్ కూడా ఓట్లు బాగానే వచ్చాయి. అప్పుడు మంచు విష్ణు వేరే ప్యానల్లో నిలబడ్డాడు. సరే, తన వైఖరి కావచ్చు, తన యాటిట్యూడ్ కావచ్చు, ఏది ఏమైనా సరే అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు, కన్నడ నటుడు. అతను కన్నడ రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఫెయిల్యూర్ అయిపోయాడు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చాడు, కేసీఆర్ని సపోర్ట్ చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. సరే, మా ఎలక్షన్స్కి వచ్చాడు, ఇతను లోకల్ కాదు నాన్ లోకల్ అనేటువంటి భేదభావం వచ్చింది. సో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా, చిరంజీవి సపోర్ట్ చేసినా, నాగబాబు సపోర్ట్ చేసినా ఆ రోజు ఓటమి చెందాడు.
సరే, ఈ ఓటమి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అతను ఒకానొక టైంలో పొగిడాడు కూడా. అంటే పవన్ కళ్యాణ్కి మార్నింగ్ షో వచ్చేటువంటి కలెక్షన్స్ కనుక చూసుకుంటే మంచు విష్ణు బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి ఆ రోజు పొగిడాడు. మరి ఈ రోజు ఎందుకని ఒట్టెత్తో కాలు మీద లేస్తున్నాడు అని చెప్పి మనం ఆలోచించుకుంటే దీని వెనకాల ఏంటంటే హిందుత్వ భావన అంటే అతనికి పడదు, లౌకిక వాదము తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు అనేటువంటి ఒక ఫార్ములా ఇందులోకి వస్తుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే ఈ చిలికి గాలిమాన ఇంకో రూపాన్ని కూడా దారితీసింది. రాజకీయాలకు ముందు ఒక స్వరూపం, రాజకీయాల తర్వాత ఒక స్వరూపం అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. అసలు రాజకీయాల తర్వాత ఒక రూపం, రాజకీయాల ముందు ఒక రూపం ఎక్కడుంది పవన్ కళ్యాణ్కి? రాజకీయాల ముందు ఎలా ఉన్నాడో రాజకీయాల తర్వాత కూడా అలాగే ఉన్నాడు. మరి ఇతను కనుక చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇతని రూపం ఏంటి, తర్వాత కాలంలో రూపం ఏంటి? ఇనిషియల్ స్టేజెస్లో ఉండేటప్పుడు ఇతను జయసుధ నిర్మించినటువంటి ఒక సీరియల్లో చిన్న క్యారెక్టర్ గురించి తిరిగాడు. ఇతని పేరు ప్రకాష్ రాజు కాదు, ప్రకాష్ రే. జయసుధ ఇతని పరిస్థితి చూసి జాలిపడి తన సీరియల్లో అవకాశం ఇచ్చారు. అలాంటి అతను నెమ్మదిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇతను విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే. తమిళంలో బాలచందర్ ఎలాగ ఇనిషియేటివ్ తీసుకుని ప్రోత్సహించారో తెలుగు సినిమా నిర్మాతలు ఇతను ప్రోత్సహించారు. కానీ ఇతను చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు. చాలా మందికి ప్రొడ్యూసర్స్కి కాల్ షీట్ ఇచ్చి యాక్ట్ చేయకపోవడం, తర్వాత షూటింగ్ మధ్యలో వెళ్ళిపోవటం, పలానా డ్రెస్ చేసుకోమంటే వేసుకోకపోవటం, తర్వాత షూటింగ్ సమయాల్లో బుక్స్ చదవటం, ఎవరైనా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ షార్ట్ రెడీ అంటే వాళ్ళని బండపూతులు తిట్టడం, ఇలా చాలా వివాదాలు జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇతను ఒకనొక టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాయ్కాట్ చేద్దామని కూడా అనుకుంది. కాకపోతే టాలెంట్కి మనం అవకాశం ఇస్తాం కాబట్టి మనం అవకాశాలు ఇచ్చాం, అవకాశాలు వచ్చాయి, అతను నటుడిగా స్థిరపడ్డాడు. ఈ కాంట్రవర్సీస్ ఇతనికి కొత్తవి కాదు. అతను చాలా కాంట్రవర్సీస్లో ఉన్నాడు. ఇవరికి మెడ్రాస్కి సంబంధించినటువంటి, చెన్నైకి సంబంధించిన ఒక జ్యువెలరీకి సంబంధించిన ఒక యాడ్ విషయంలో కూడా ఒక తప్పుడు సంకేతం ఇచ్చినందుకు ఒక బలీయమైనటువంటి వివాదాన్ని కూడా ఇతను ఎదుర్కోవడం జరిగింది. అంటే ఒక యాడ్ ఇచ్చినప్పుడు దానికి ముందు వెనక చూసుకోకుండా, షరతులు చూసుకోకుండా చట్ట విరుద్ధమైనటువంటి ఒక స్కీమ్ని ప్రమోట్ చేసినందుకు ఇతను చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇతను ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. కాబట్టి అసలు స్వరూపం అది. స్వరూపం మార్చుకుంది, రంగు మార్చుకుంది ప్రకాష్ రాజ్. కానీ ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో మరి అతను పవన్ కళ్యాణ్ ఎలాగున్నాడో సినిమా ఇండస్ట్రీలో తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి తరహాలో ఉన్నాడు. తన వాదాన్ని మార్చుకోలేదు, తన స్వరూపాన్ని మార్చుకోలేదు, తనకున్నటువంటి సిచ్యువేషన్ మార్చుకోలేదు. కాకపోతే ఇప్పుడు తన మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఆంధ్రప్రదేశ్లో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. అలాగే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, హిందుత్వవాదులు కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, మేము గనక ప్రకాష్ రాజ్ ఇక్కడ కనుక షూటింగ్ కనుక చేసుకుంటే అటు తెలుగులో కానీ, అటు తమిళనాడులో కానీ, లేకపోతే తెలంగాణలో కానీ మేము అడ్డుకుంటాము, అతని షూటింగ్లు మేము యాక్సెప్ట్ చెయ్యం. అలాగే వాళ్ళు ఒక అప్పీల్ కూడా ఇచ్చారు, మరి తెలుగు చలనచిత్ర నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఇతని సినిమాల్లో బుక్ చేయొద్దు, ఒకవేళ బుక్ చేసుకున్నా కూడా సినిమాల నుంచి తొలగించండి, లేకపోతే మేము అడ్డుకుంటాము అని చెప్పేసి వీళ్ళొక మెమొరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమిటి మంచు విష్ణుకి ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య తగ్గనేది ఉంది. అయితే మనసులో ఇలాంటి భావాలు అయితే ఇప్పుడు పెట్టుకోరు. కానీ వీళ్ళందరూ కోరుతుంది ఏంటంటే ఇతని మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోమని చెప్పి. అయితే కొంతమంది మీద తీసుకున్నారు, ఒక 3-4 మీద మంచు విష్ణు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే మా అసోసియేషన్ నుంచి ఇతను తొలగించాలి, అలాగే తెలుగు సినిమా నిర్మాతలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇతను బుక్ చేసుకోకూడదు. ఈ వివాదం ఒక కొత్త మలుపు తిరిగింది. చివరికి ఇప్పుడు ఇతను ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇతని మీద బడ్జెట్ పెట్టేశారు, మరి ఇతను కనుక సినిమాలు షూటింగ్ కనుక చేసుకుని ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఒకటి షూటింగ్ ఎక్కడొక్కడ కంప్లీట్ చేస్తారు విదేశాల్లో కానీ ఎక్కడైనా. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ కనుక నిరసన జ్వాలలు కనుక ఎగసి పెడితే ఆ సినిమా భవిష్యత్తు ఏంటని కూడా భయపడుతున్నారు. కొంతమంది అసలు ప్రకాష్ రాజ్ని ముందు బుక్ చేయడం ఎందుకు, మాటికి ఇతను గొడవలు సృష్టిస్తున్నాడు అని చెప్పేసి ఒక భావన కూడా వచ్చారు.
అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ చాలా ఫోకస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, మిగతా వాటి మీద పెట్టవలసిన అద్భుతమైన తరుణం వచ్చింది. మరి పక్కన ఉన్నటువంటి వాళ్ళు మాటిమాటికి ఇతన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఈయన దృష్టికి తెస్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ అసలు పవన్ కళ్యాణ్ స్టేచర్కి కానీ ప్రకాష్ రాజ్ స్టేచర్ కానీ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఇతనికి ఇచ్చిన వాటికి అసలు ఎటువంటి ప్రతిస్పందించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను ఎక్కడో నేపాల్లో ఉన్నాడు, మాటిమాటికి ఏదో పని పాట లేకుండా ఇలాంటివన్నీ కూడా పంపిస్తాడు. ఎంతవరకు ఇగ్నోర్ చేస్తే అంత మంచిది. మాట్లాడి ప్రకాష్ గారు నోరు నొప్పి పుట్టి అతనే మానేస్తాడు, లేకపోతే చేతులు నొప్పి పుట్టి ఈ ట్వీట్స్ చేసి ఎక్స్వేదిగా అతనే మానుకుంటాడు. అతన్ని ఎవరు పట్టించుకోరు, అతనికి వాదనలో పసలేదు. ప్రకాష్ రాజ్కి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇగ్నోర్ చేసే పరిస్థితి కూడా వచ్చేసింది. కానీ పవన్ కళ్యాణ్ కూడా తన ఫోకస్ అంతా సనాతన ధర్మం వేడి మీద పెడితే మంచిది, అలాంటి వ్యక్తులు పట్టించుకోవడం అనవసరం అని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ ఇచ్చారు. అదేంటంటే సనాతన ధర్మం పరమత సహనం అనేది ప్రతీక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక చూసుకుంటే హిందూ ధర్మాన్ని గౌరవిస్తూనే క్రిస్టియన్స్ని గౌరవిస్తారు, ముస్లిమ్స్ని గౌరవిస్తారు. ఆయన స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే మసీదు దగ్గర నుంచి ఏదైనా సరే అక్కడ అల్లా ప్రార్థనలు కానీ ఏమైనా వస్తుంటే తన ప్రసంగాన్ని ఆపేసి అది పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన వాటికి తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అలాగే అందరినీ సంభవంతో చూస్తారు. సనాతన ధర్మం అంటే అది. అంతేగాని హిందూ వాదుల్ని, హిందూ ధర్మాన్ని ఎవరైనా కించపరిచినా కూడా ఆయన సహించరు. ఇది ప్రకాష్ రాజ్ గ్రహిస్తే మంచిది. నాగబాబు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మరి ముందు కనుక పరిణామాలు కనుక చూసుకుంటే తన అనవసరమైన వ్యాఖ్యల వల్ల తన సినిమాలు కూడా కోల్పోయే ప్రమాదం ఒకనొక టైంలో తెచ్చుకున్నాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇదే సిచ్యువేషన్ ప్రకాష్ రాజ్ తెచ్చుకున్నాడు. ఏది కోరి మళ్ళీ ఇదే సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నాడు. తన నోటి దురదే తనకి అతిగా పరిణమించి ఇబ్బంది పెడుతుందా ప్రకాష్ రాజ్? మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది.